కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం సుంకేసుల డ్యాంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1,66,000 చేప పిల్లలను వదిలిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు ఎన్నో విధాలుగా ఆదుకునే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, అందరూ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రాముఖ్యతమని, ప్రవేశపెడుతున్న ప్రతి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. గతంలో కూడా మనం 2,50,000 చేప పిల్లల్ని వదలడం జరిగింది. మళ్ళీ ఈ రోజు 1,66,000 చేప పిల్లల్ని వదలటం జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వం ఇంతనానా ఈ యొక్క మత్స్యకారుల్ని ఆదుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుని సంఘాల ద్వారా మీరు బలోపేతమైతేనే అన్నగారు చెప్పినట్టు మీకు కూడా చాలా రాజకీయంగాని ఆర్థికంగాని భరోసా కలుగుతుందని తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చేపలను తినాలని చెప్పేసి రొయ్యలని చేపలను తినాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చేపల పెంపకం ద్వారా ఆరోగ్యాల ద్వారా మన యొక్క జీవన ప్రమాణం కూడా పెరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ముఖ్యంగా మనం ఏదైతే ఈ యొక్క చేపల ద్వారా వాటి యొక్క ఉత్పత్తి వాటి పెంపకాల ద్వారా ప్రతి ఒక్కరు రైతులు కూడా ఫామ్ పాండాన్ని పెట్టుకొని దాదాపు ఒక 1/2 ఎకరాల్లో కూడా మనం ఏర్పాటు చేసుకుంటే మనకి ఈ సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే పనిచేసేటువంటి మేము ఎంపీలుగా ఎమ్మెల్యేగా ఇద్దరే ఉన్నాం ఇక్కడ. ఏదో మీరు వస్తే మేము తొలగకుండా ఉండేటువంటి వ్యక్తులను కానే కాదు. ఏ రకంగా అండి నవీన నీ సభాముఖంగా చెప్తున్నా, ఇటు మత్స్యశాఖ పరంగా సరే ఏ రకంగా మనం ఎదగాలంటే ఇది ఒక మంచి వేదిక. మత్స్యశాఖను బేస్ చేసుకుని మనం డెవలప్ అవడానికి ఒక మంచి వేదిక. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఈ గవర్నమెంట్ సహకారంతో దయచేసి మీరంతా ఈ కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి దీంట్లో ఉన్నటువంటి సబ్సిడీ అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ప్రతి ఒక్క అవకాశాన్ని దీంట్లో ఉన్నటువంటి మీరు చెప్పారు ఇందాక ఇక్కడ మన ప్రాంతంలో తెప్పలు వలలు చాలా కావాలి సార్. ఎస్పెషల్లీ మనకు ఎందుకంటే మన సముద్ర తీర ప్రాంతం కాదు, మనంతా చిన్న చిన్నవి చెరువులు కాబట్టి తెప్పలు వలలు చాలా కావాలన్నారు. కాబట్టి దాని మీద కూడా ప్రాతిపదికన తీసుకోండి. అవసరమైతే మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో పాటు మా ఎంపీ ల్యాడ్స్ కొంత అటాచ్ చేసి మీకు ఆ తెప్పలు వెళ్ళాలన్న దానికి కూడా అవకాశం ఉంటే ఆరోగ్యంగా నేను చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మీరందరూ దయచేసి భవిష్యత్తులో ఈ శాఖను బలోపేతం చేయాలి. కర్నూలు జిల్లాలో ఈ మత్స్యశాఖ చేప పిల్లల కార్యక్రమం సరిగా చేయట్లేదు, నిర్వీర్యం అయిపోతుందనే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మనకు సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఉందో మన కర్నూలు జిల్లాకు తుంగభద్ర తీరం కూడా 92 కిలోమీటర్లు మన పార్లమెంట్ లో. కాబట్టి దయచేసి ప్రతి బెస్తా అభ్యర్థి ప్రతి బెస్తా గారు డైరెక్టర్లు ప్రతి ఒక్కరు ఈ మత్స్యశాఖను బలోపేతం చేస్తూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.